భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు అవతారాలు దాలుస్తూనే ఉంటాడు. షిరిడీ గ్రామం పవిత్ర పుణ్యక్షేత్రంగా మారడానికి సాయిబాబా వారే కారణం. ఆ మహానుభావుడు ఆనాడు షిరిడీ గ్రామంలో ఉన్నాడు కాబట్టే ఈరోజు ఆ ప్రాంతం మహాపవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. సంసారమనే సాగరాన్ని జయించిన వారు సాయిబాబా. ఆ జన్మ బ్రహ్మచారి. సర్వమత సౌభాతృత్వాన్ని చాటి చెప్పి అన్ని మతాలను ఏకం చేసి తన దగ్గరకు రప్పించుకున్న మహానుభావుడు ఆ సాయినాథుడు. ఆ సాయినాథుడు వంటి మహిమాన్వితుడు సమస్త లోకంలోనే ఎక్కడా లేడు. బాబా షిరిడీలోనే ఉన్నప్పటికీ ప్రపంచంలో జరిగే ప్రతి విషయమూ బాబాకు తెలుసు. బాబా ఎప్పుడూ కూడా మసీదు గోడకి ఆనుకొని నిలబడేవారు. మధ్యాహ్నం పూట సాయంత్రం పూట లెండీ తోటకు వెళ్ళి వస్తూ ఉండేవారు. దైవాంశ సంభూతుడైన బాబా నడయాడిన ఆ నేల, అక్కడి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే అటువంటి మహనీయుడు ఆ షిరిడీ గ్రామంలో తన చివరి శ్వాస వరకు అక్కడే ఉన్నారు. ఆయన సజీవంగా ఉన్న రోజుల్లో ఆయనతో సహజీవనం చేసిన అంకిత భక్తులు ప్రజలు ఎంతో ధన్యులు. పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో బాబావారి దర్శనం కూడా అంతటి పుణ్యాన్నిస్తుంది.